ఈ థింగ్స్ కాదు, ఆ సరస్సు బుర్ర బోన్స్ ని బ్రేక్ చేయాలని ఉంది. అది సరస్సు ఏంటి? బ్రాహ్మణి కదా? కాదు, బ్రాహ్మణి రూపంలో వచ్చిన సరస్సు. అంటే సరస్సు చావలేదా? అది చేస్తే నా బతుకెప్పుడో బాగుండేది. రాహుల్ని పెళ్లి చేసుకోవాలని అన్ని వదిలి యుఎస్ నుండి ఇక్కడికి వస్తే నా మెళ్ళో కట్టాల్సిన తాళి 2 సార్లు ఆ సరస్సుకే కట్టాడు. మొదటిసారి స్పృహలో లేను, ఇప్పుడు ఎదురుగా ఉండి కూడా ఏం చేయలేకపోయాను. ఎన్ని రోజులు ఎన్ని ప్లాన్లు వేశాను, ఎంతకు తెగించాలో అంతకు తెగించాను, ఎంత దిగజారాలో అంతకు మించి దిగజారాను. కానీ చివరికి మిగిలిందేంటి? ఆంటీతో అవమానం, చీటర్ అన్న ముద్ర. ఆ మాటలు ఇన్సిడెంట్ తలుచుకుంటేనే వాళ్ళంతా తగలు పెట్టుకునేంత ఇరిటేషన్ గా ఉంది. ప్రీతి, ఆవేశపడకు. రాహుల్ని నువ్వు దక్కించుకోవాలి అనుకున్నావు, కానీ నీకు రాసిపెట్టలేదు. నువ్వు తలుచుకుంటే ఇంతకంటే గొప్ప సంబంధమే వస్తుంది. డాడీ యుఎస్ వెళ్ళింది కూడా అదే పని మీద. వద్దు, నాకు రాహుల్ మాత్రమే కావాలి. నేను మాత్రమే అతనికి భార్యగా ఉండాలి. ఎన్ని సంబంధాలు వచ్చినా, ఎంత గొప్పవాడు నా మొగుడైనా, నా జీవితాంతం రాహుల్ని మిస్ అయ్యాను అన్న ఫీలింగ్ తో నేను బతకలేను. కానీ ఎలా ప్రీతి? ఆంటీకి బ్రాహ్మణి అంటే ఇష్టం, అందుకే కొడుకు పొరపాటు చేసిన పెళ్లితో కరెక్ట్ చేసింది. కొత్త కోడల్ని చూసుకుని మురిసిపోతుంది. ఇలాంటప్పుడు నువ్వేం చేయగలవు? ఆ పెళ్లిని పెటాకులు చేస్తాను. ఎలా? ఇంట్లో ఉన్నది బ్రాహ్మణి కాదు, సరస్సు అని ప్రూవ్ చేస్తాను. ఏ చేతులతో తాళి కట్టించిందో అదే చేతులతో తాళి తెంచి బయటికి గెంటేలా చేస్తాను. నేను ఆడిన చిన్న నాటకానికే నన్ను దూరం చేసిందంటే, ఇన్ని రోజులు బ్రాహ్మణి ముసుగులో ఆ సరస్సు ఆడిన గేమ్ తెలిస్తే ఊరుకుంటుందా? సరస్సు మీద కోపంతో ఉన్నారు ఆంటీ. ఆ ఆంటీ దాన్ని చంపకుండా వదిలేస్తుందా? నువ్వు చెప్తుంది నిజమే ప్రీతి, కానీ ఈ విషయాన్ని ఆంటీకి ఎవరు చెప్తారు? నువ్వు ఏం చెప్పినా నమ్మే స్థితిలో లేరు కదా. నేను చెప్పను. నా దగ్గర పక్కా ప్రూఫ్ ఉంది. అది ఆంటీకి తెలిసేలా చేస్తాను. అలా జరగాలంటే నేను మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్ళాలి. ఆ ఇంట్లోకా? ఇంపాసిబుల్ ప్రీతి. వాగ్దేవి కోపం తెలిసిన దానిలా చెప్తున్నాను. నిన్ను ఎక్స్క్యూజ్ చేయటం మాత్రం జరగదు. జరుగుతుంది మామ్. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. నాకైతే విగ్రహం ముందున్నట్టు లేదు, ఏదో అద్దంలో చూసుకున్నట్టే ఉంది. ఈ అద్దమే రాహుల్ బాబుకి నాకు మధ్య అడ్డమైంది. ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోకుండా కాదని వాదించడానికి కారణమైంది. ప్రమాదం నుండి బయటపడి ప్రాణాలతో తిరిగి వస్తే నా మొండి మొగుడేంటో ప్రాణం లేని ఈ బొమ్మనే ఇంకా ప్రేమిస్తూ కూర్చున్నాడు. ఒక పక్క ప్రేమ, ఇంకొక పక్క దూరం. 2 పడవలు వదిలి నా దరికి ఎప్పుడొస్తాడు నా రాహుల్ బాబు? బ్రాహ్మణి,
ఏంటమ్మా ఎప్పుడూ లేనట్టు అంత వింతగా విగ్రహాన్ని చూస్తున్నావు? అంటే నేనుండగా ఈ విగ్రహం ఎందుకు అని. అంటే అదేనండి, భారీగా నేనొచ్చాను కదా, ఇంకా గతాన్నెందుకు ఎదురుగా ఉంచడం అని. ఆ విషయంలో వాణ్ణి మార్చటం మా వల్ల కాకే కదమ్మా. నిన్ను బ్రతిమలాడి ఈ ఇంటికి తీసుకొచ్చాం. అయినా ఏముందో ఈ సరస్సులో, నీలో ఉన్న ఒక్క మంచి గుణం కూడా దీనికి లేదు. అంతా మోసం, అబద్ధం, అంతకు మించి చదువురాని తను. నా కళ్ళు కప్పి వాణి అన్న మారు పేరుతో నన్ను మాయ చేసింది. ఎన్నో నాటకాలాడి నా చేతే శభాష్ అనిపించుకుంది. అన్ఎడ్యుకేటెడ్ ఫూల్. చచ్చి బతికిపోయింది గాని లేదంటే నా చేతుల్లో చచ్చేది. పోనీలేండి, ఇప్పుడు ఆ మనిషి గురించి ఎందుకు? నిజమే, మర్చిపోవాలనుకున్న దాన్ని తిట్టుకోవడానికి కూడా గుర్తు చేసుకోవటం అనవసరం. కాని నువ్వు రాహుల్ విషయంలో చేసింది చాలా గొప్ప సాయం బ్రాహ్మణి. ఈ గదినే లోకంగా బ్రతికిన వాణ్ణి బయటకు తీసుకొచ్చావు. వేరే ఆడదానికి తన జీవితంలో చోటు లేదు అనుకున్న నా కొడుక్కి దగ్గరయ్యావు. భార్యగా స్థానాన్ని దక్కించుకున్నావు. నిజంగా ఇది నీ గెలుపు బ్రాహ్మణి. ఇప్పటి వరకు తిట్టింది నన్నే, ఇప్పుడు పొగుడుతుంది నన్నే. ఇందులో నా ప్రయత్నం ఎంతుందో, కొడుకు కోసం మీరు పడ్డ తపన కూడా అంతే ఉందండి. కాని నా వల్ల సాధ్యం కానిది నువ్వు మాత్రమే సాధించింది ఇంకొకటుందమ్మా. ఏంటండి అది? ఇక్కడే తిరుగుతున్నా ఆ సరస్సుని శాశ్వతంగా దూరం చేయటం. ఇక్కడ అంటే ఏంటండి? ఇక్కడంటే ఈ గదిలో, నా కొడుకు మనసులో. ఒక భార్యగా నీ భర్త మనసులో నువ్వు మాత్రమే ఉండాలి. పరాయి స్త్రీకి స్థానం ఉండకూడదు. కాని రాహుల్ మాత్రం ఇంకా ఆ సరస్సు ఆలోచనల్లో, జ్ఞాపకాల్లో బ్రతుకుతూనే ఉన్నాడు. వాళ్ళు మార్పుకి శ్రీకారం చుట్టాల్సింది నువ్వే. ఆ మార్పుని శాశ్వతం చెయ్యాల్సిన బాధ్యత కూడా నీదే. నా కోరిక ఏంటంటే నేను ద్వేషించే సరస్సుని పూర్తిగా బ్రాహ్మణిగా నన్ను ఇంతగా నమ్ముతున్నారు. అలాంటిది ఏదో ఒక రోజు నేనే సరస్సునని తెలిస్తే అమ్మో, ఊహించుకోవడానికే భయంగా ఉంది.
బ్రాహ్మణి, నువ్వెందుకమ్మా ఈ పనులన్నీ చేస్తున్నావు? పర్లేదండి, నేను చేసుకుంటాను. అయినా ఇది కూడా ఒక పనేనా? ఖాళీగా ఉండి చాలా బోర్ కొడుతుంది. బ్రాహ్మణి, ఈ టైంలో నువ్వెంత రెస్ట్ తీసుకుంటే అంత మంచిది. బోర్ కొట్టినా పర్వాలేదు గాని ఈ టైంలో నువ్వే పని చేయకూడదు. ఓకే? వనజా, వనజా! బ్రాహ్మణి వంట చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? ఇక నుంచి బ్రాహ్మణికి నువ్వే కేర్ టేకర్ గా ఉండాలి. నేనా? ఏం తినాలో ఏం చెయ్యాలో అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. సరేనా? సరే మేడం. నువ్వు రామ్మా. నా కర్మకి ఈ పని మనిషి పని కూడానా? ఛ! ఈరోజు బాదం తిన్నావా? లేదండి, మర్చిపోయాను. ఏంటమ్మా నువ్వు ఇలా మర్చిపోతే ఎలా? ఉండు, తీసుకొస్తాను. మేడం మేడం, మీరు కూర్చోండి, నేను తీసుకొస్తాను. మా చిన్నప్పుడు ఇలా ప్రేమగా చూసుకోవడాన్ని అత్తారు బెత్తం అనే పదంతో చెప్పేవారు. మీ అత్తాకోడల్ని చూస్తుంటే ఆ మాటే గుర్తొస్తుంది. మీకెప్పుడెప్పుడు పదాలు గుర్తొస్తున్నాయి గాని మీ కొడుకు మాత్రం భార్యని మర్చిపోతున్నాడు. మ్యామ్, నేనేది మర్చిపోలేదు మేడం. అవునండి, నిజమే. మీ అబ్బాయికి అవసరమైనవి తప్ప అన్నీ గుర్తుంటాయి. ఇప్పుడు ఏమైంది? ఏమైందా? తన ఫుడ్ గురించి పట్టించుకుంటున్నావా నువ్వు? పాలు తాగడాన్ని కిందకొచ్చింది. బాదమైతే అసలు ఈరోజు తిన్నే లేదు. సారీ మేడం. సారీ చెప్పి ఎస్కేప్ అవ్వడం కాదు, మళ్ళీ రిపీట్ చేయకు. ఓకే? సరే మేడం. మనుషులు రోజులు ఇంత త్వరగా మారతాయని అనుకోలేదు. ఇన్నాళ్లు ఎడమొహం పెడమొహంగా ఉన్న తల్లి కొడుకులు ఇంతకు ముందులా మాట్లాడుకుంటున్నారు. పెళ్లిని భార్యని ద్వేషించినవాడు బంగారం లాంటి బ్రాహ్మణిని కోడలుగా తీసుకొచ్చాడు. దీనంతటికీ కారణం బ్రాహ్మణి కడుపులో ఉన్న బిడ్డేనండి. ఇంకో కొన్ని నెలల్లో భూమి మీదకొస్తారు కదా, వారసుడో వారసురాలో. అప్పుడు మీ కొడుకులో ఇంకా మార్పులొస్తాయి చూడండి. బ్రాహ్మణి కడుపులో బిడ్డ కోసం మేడం ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆ బిడ్డకి నాకు ఏ సంబంధం లేదని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో, ఎంత పెద్ద ఇష్యూ అవుతుందో. ఆంటీ, ఇదేదో దొంగ నాటకం ఆడడానికే వచ్చుంటుంది. ఇంట్లో పర్మనెంట్ గా సెటిల్ అయిపోతుంది. అప్పుడు మనమే రాణి, మనమే రాజు, మనమే ముఖ్యమంత్రి. ఆంటీ, ఆంటీ, నన్ను క్షమించండి ఆంటీ.
ప్రీతి ఏ తప్పు చేయలేదు. తప్పంతా నాదే ఆంటీ. ఏయ్, మళ్ళీ ఎందుకొచ్చారో? ఆంటీ ప్లీజ్ ఆంటీ. ఏయ్, లే. తప్పంతా నాదే ఆంటీ. రాహుల్ అంటే ప్రీతికి చాలా ఇష్టం. రాహుల్కి దూరమై బతకలేనని బాధపడుతుంటే చూడలేక ఎలాగైనా వాళ్ళ పెళ్లి జరిపించాలని నేనే మొత్తం ప్లాన్ చేశానంటే. ప్రీతికి మంచి జరగాలనుకున్నాను, కానీ మీకు ఇంటికి దూరం అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. నాకు ఏ శిక్ష వేసినా పర్వాలేదు, కానీ మా చెల్లెని మాత్రం క్షమించండి ఆంటీ ప్లీజ్. తప్పు నీదైనా ఈ ప్లాన్ ని సక్సెస్ చేసింది, అందరిలోనూ నటించింది, నన్ను నమ్మించింది, మోసం చేసింది నీ చెల్లెలే కదా. ఎలా క్షమిస్తాను? ఆంటీ ప్లీజ్ ఆంటీ, అలా మాట్లాడకండి. వద్దని ఎంత చెప్పినా వీడే వినకుండా నన్ను ఒప్పించాడు. కానీ ఆ పని చేసినప్పటి నుండి నేనెంత గిల్టీగా ఫీల్ అయ్యానో ఆ దేవుడికి తప్ప ఎవరికి తెలియదా ఆంటీ? నేనెవరో తెలియని మనిషి నా విషయంలో తప్పు చేస్తే క్షమిస్తాను గాని, నా గురించి అన్నీ తెలిసిన నువ్వు నా కొడుకు మీద నింద వేసి నా పరువు తీస్తే క్షమించాలన్న ఆలోచన కూడా రానివ్వను. కనిపించని ఆ దేవుడి మీద ఒట్టు, కనిపించే దేవతలాంటి మీ మీద ఒట్టు ఆంటీ. మా అన్నయ్య మాటలకి ప్రొవోక్ అయి ఆ నాటకం ఆడేనే తప్ప మిమ్మల్ని మోసం చేయాలనే కాదు. ఏం చేస్తే ఏం జరుగుతుందో తెలియనంత చిన్నపిల్లవేం కాదు ప్రీతి నువ్వు. ఆ రోజు నీ ఏడుపు నమ్మే కదా మా మేడం నన్ను అనుమానించారు. అలాంటిది ఈ ఏడుపు నటన కాదని ఎలా నమ్మమంటావు? ఒక్కసారి తప్పు చేసినందుకు నేను అనుభవిస్తున్న మెంటల్ టార్చర్ చాలు. రాహుల్, మళ్ళీ ఆ తప్పు ఎందుకు రిపీట్ చేస్తాను రాహుల్? ఏమో, అది అలవాటుగా మారిందేమో, మాకేం తెలుసు. రాహుల్ కోసమే మళ్ళీ ఇలా మొసలి కన్నీళ్లు కారుస్తున్నావేమో. ఏంటి బ్రాహ్మణి నువ్వు కూడా? నువ్విప్పుడు రాహుల్ భార్యవి. నాకు దక్కకపోయినా రాహుల్ నీతో సంతోషంగా ఉంటే చాలు అని నేనెప్పుడు అనుకుంటానే తప్ప వేరేలా ఎందుకు ఆలోచిస్తాను చెప్పు? మంచిది, నువ్వు అదే ఆలోచనలో ఉండు. కనీసం ఇకనైనా బాగుపడతావు. నీ వల్ల పోయిన పరువు ఎలాగో తిరిగి రాదు. మా మనసులో నీ మీద పడ్డ ముద్ర కూడా చెరిగిపోదు. ఇక్కడి నుంచి వెళ్ళు. చూడురా, చూడు, నీ వల్ల, నీ పిచ్చి ప్లాన్ల వల్ల అందరూ నన్ను ఎన్ని మాటలు అంటున్నారో నీకిప్పుడు సంతోషంగా ఉందా? ఈ ప్రీతి అంటే ఉన్న మంచితనం, నమ్మకం మొత్తం మొత్తం నాశనం చేసావు కదరా. ఒక చీటర్లా అందరి ముందు నిలబడ్డాను. ప్రీతి, ఏదైనా ఉంటే మీ ఇంట్లో చూసుకోండి. బొమ్మని మేడం స్పెషల్ గా చెప్పాలా, లేక నీకు నువ్వే వెళ్తావా?